హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణిస్ కిచెన్. ఈరోజు మన వీడియో అయితే అందరికీ తెలిసిందే అండి. తోటకూర పప్పు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు కదా. నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తానండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి పావు కేజీ కందిపప్పు అయితే వేసానండి. ఈ పప్పుని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కమ్మదనం చాలా బాగా పెరుగుతుంది. ఎప్పుడైనా సరే కందిపప్పు వండుకునేటప్పుడు కొద్దిగా ఇలా ఫ్రై చేసి వండుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. వ్యవసాయం చేసేవాళ్ళు కందులు తెచ్చుకుని కందిపప్పు చేసుకుంటారు కదండీ, ఆ టేస్ట్ అయితే వస్తుంది ఇలా చేసుకుంటే. ఇలా ఇంతవరకు ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా వాష్ చేసేసుకుని అప్పుడు దీనిలో వంతుకి 2 వంతుల చొప్పున వాటర్ వేసేసుకోవాలి. ఇలా ఒక గ్లాసు పప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసిన తర్వాత దీనిలో 4 పచ్చిమిరపకాయలు నాట్లు పెట్టేసి వేసేసుకోవాలండి. పావు కేజీ కందిపప్పుకి 2 కట్టల తోటకూర అయితే పడుతుందండి. ఎందుకంటే ఆకుకూరలు ఎక్కువ తింటే మంచిది కదా. మనం తోటకూరను శుభ్రంగా కడిగి ఈ పప్పులో వేసేయాలండి. దీనిలోనే స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి. మరి బాగా మెత్తగా ఉడికిపోయే కంటే, ఎందుకంటే మళ్ళీ విజిల్ తీసిన తర్వాత కూడా కాసేపు మక్కనివ్వాలండి. అందుకే 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, చూశారు కదా, మరీ మెత్తగా కాకుండా ఉడికింది కదా. ఇప్పుడు దీనిలో సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. అలాగే స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత మనం గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని 5 నిమిషాల పాటు మగ్గనిస్తే బాగా మెత్తగా అవుతుందండి. కుక్కర్లోనే మరీ మెత్తగా వండేసుకుంటే పప్పు కొద్దిగా చప్పనొస్తుంది. ఇలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం తాలింపు పెట్టేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 7-8 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని 2 వెల్లుల్లిపాయలు రేకలు ఒలుచుకుని వేసుకోవాలండి. దీనిలోనే 1 స్పూన్ ఆవాలు చిటపటలాడిన తర్వాత 1/2 స్పూన్ మినపప్పు, 3-4 ఎండుమిర్చి తుంచి వేసేయాలండి. అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత తాలింపు అంతా కూడా మాడకుండా ఎర్రగా వేగేలాగా చూసుకోండి. తాలింపులోనే పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, మంచి కలర్ఫుల్గా తోటకూర పప్పు అయితే ప్రిపేర్ అయిపోయింది. రోజు ఆకుకూరలు తినాలి అంటున్నారు కదా, కనీసం వారానికి 2-3 సార్లు అయినా ఇలాంటి కర్రీ చేసుకుంటే టేస్ట్ ఉంటుంది, ఒంటికి విటమిన్ కూడా అందుతుంది. ఓకే అండి, నేను వండే విధంగా తోటకూర పప్పు అయితే వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. మీరు ఎలా వండుతారో కామెంట్ చేసి చెప్పండి. ఇలా వండితే కనుక సూపర్ టేస్ట్ ఉంటుందండి. కోల్డ్గా ఉంది కనుక వాయిస్ బొంగురుగా వస్తుందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయడం మట్టుకి అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.